కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీస్ యాక్షన్ మొదలైంది. తొక్కిసలాట జరిగిన ఆలయాన్ని పోలీసులు మూసివేశారు. ఇది ప్రైవేట్ ఆలయం. తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయారు. అలాగే ఆలయ ట్రస్టీగా ఉన్న 94 ఏళ్ల హరిముకుంద పాండా ఇంటి దగ్గర భద్రత కూడా పెంచారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీస్ యాక్షన్ మొదలైంది. తొక్కిసలాట జరిగిన ఆలయాన్ని పోలీసులు మూసివేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఆలయంలో జరిగిన తొక్కులాటకు సంబంధించి మృతుల సంఖ్య 9గా తేలింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే నారా లోకేష్ దేవాలయాన్ని సందర్శించారు. అదేవిధంగా శతగాత్రులను కూడా పరామర్శించారు. అయితే దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే ప్రైవేట్ ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని 94 ఏళ్ల హరిముకింద పండ అనే ఒక వృద్ధుడు సొంత నిధులతో నిర్మించిన దేవాలయంగా కూడా చెప్పారు. అయితే 94 ఏళ్ల వృద్ధుడిపై చర్యలు ఎలా తీసుకుంటారని లోకేష్ ను అడిగినప్పుడు కూడా ఆయన సేవాభావంతో చేశారు కాబట్టి ఆయనపై చర్యలు ఎలా ఉండబోతున్నావో ఇప్పుడు చెప్పలేమని చెప్పారు. అది ఈ తరహాలోనే ఆయన్ని కస్టడీలోనికి తీసుకోకుండా గృహ నిర్బంధంలో పెట్టాము అన్నట్లుగా ఆయన లోపల పెట్టడం జరిగింది. ఆయన బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారని పోలీసులు నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవడంతో ఆయన్ని ఈ రోజు ఉదయం అయితే బయటికి విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై హరిముకంద పండా కూడా స్పందించుతూ అమ్మ దేవాలయం కట్టమని చెప్పింది. శ్రీనివాసునికి నేను దేవాలయం కట్టించాను. చనిపోయిన వాళ్ళ బాధ్యత మీరు వహిస్తారా అంటే ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడని హరిముఖ అరెస్ట్ చేస్తారు అంటే దానిని కూడా శ్రీనివాసుడే చూసుకుంటాడనే సమాధానం కూడా చెప్పడం అయితే కొసమిరుపుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ కూడా దేవాలయాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మరికొంతమంది నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు ఎలువెత్తుతున్నవి. పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు. పెద్ద ఎత్తున సుమారు 25,000 మంది ప్రజలు ఏకాదశి పర్వదినాన దర్శనానికి వచ్చేటప్పుడు ఒక హోమ్ గార్డును కూడా పోలీసులు ఇవ్వలేదని పోలీసులపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు తమకు ఇంటిమేట్ చేయలేదని జిల్లా ఎస్పీ లోకేష్ కి చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో సంఘటనపై ఎవరిపై చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఏమీ చెప్పలేము. 2 రోజుల దర్యాప్తు కొనసాగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై చర్యలు ఉంటామని లోకేష్ చెప్పడం జరిగింది. అయితే హరిముకుంద పండాను అరెస్ట్ చేస్తారనే వదంతుల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జిల్లా ఎస్పీ కూడా హరిముకుంద పండాకు బయట వారి నుంచి ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అనే నేపథ్యంలోనే ఆయనకి రక్షణగా పహారా పెట్టాము కానీ ఆయన గృహ నిర్బంధన మాత్రం చేయలేదని ఎస్పీ కూడా ఒక క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయం జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి యావత్ భారతదేశం కూడా ఉలిక్కిపడింది అనుకోవచ్చు. దేశ ప్రధాని, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి అందరూ కూడా దీనిపై స్పందించారు. ఇప్పటికే చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 లక్షలు ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై రాజకీయం చేయదని ఇప్పటికే లోకేష్ మరి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుపతి ఘటన, తర్వాత సింహాచలం విశాఖపట్నం ఘటన, ఇప్పుడు ఇక్కడ పలాస కాశీబోగ్లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘటన చూసుకుంటే ఎక్కువగా హిందువుల ఆలయం సంబంధించి సెక్యూరిటీ విషయంలో కొంత అలసత్వం వహిస్తున్నారు పోలీసులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు అనే ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేక భద్రత చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అది నిన్న ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు నిలయమైన జిల్లా, ఈ జిల్లాపై ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో సమన్వయంతో ఒక సెక్యూరిటీగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులని ఉన్నతాధికారుల సూచనలతో వాళ్ళను కూడా నిత్యం అక్కడ పర్యవేక్షించేటట్లు ఏర్పాట్లు చేస్తాము. ఇలాంటివి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ
కూడా ఏకాదశి పర్వదినాన మహిళలు భారీ ఎత్తున రావడం, తోపులాట జరిగిన తర్వాత వాళ్ళు రక్షించడానికి అక్కడ ఎవరు కూడా సహాయకులు లేకపోవడమే 9 మంది మరణానికి కారణంగా అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ. कल कुछ नहीं हुआ। कल भगवान पास हम 8 साढ़े 8 बजे गया है, भक्त लोग आदमी लोग आया, जाओ अंदर जाओ बोल के हम बोला सो अंदर गया है। उसके बाद एक टाइम में आदमी लोग आ गया, हम कंट्रोल नहीं किया, कर क्या छोड़ दिया, सब अंदर चल गया। क्या हुआ? कुछ नहीं हुआ। क्या हुआ? क्या होगा? पुलिस का इन्फॉर्मेशन है? पुलिस का इन्फॉर्मेशन है? नहीं, पुलिस कुछ नहीं बोला। हम कहीं को बोलेगा, हम खड़ा रहेगा, एक आदमी जाओ रहा और ऐसा जाएगा। आज के हम 30-50 साल से हमारा और एक मंदिर है, माँ दुर्गा का मंदिर, माँ का मंदिर। हम उधर खड़ा रहेगा, एक आदमी जाओ, एक आदमी जाएगा, कोई नहीं जाए, कोई पुलिस कुछ हम नहीं बोलेगा। कहीं को पुलिस बोलेगा? हम खड़ा रहने से कोई नहीं जाएगा। बस एक जाके माँ का दर्शन करके आओ, माँ का दर्शन करके थोड़ा प्रसाद देगा, जाओ, चल जाएगा। हमारा केवल 40 साल हुआ दुर्गा का मंदिर हमारा है इधर, माँ का दुर्गा का दुर्गा महालक्ष्मी। कल पानी दे दिया, थोड़ा ठंडा पानी पी रहे, खांसी होता है, क्या करे? कब का टेम्पल कंस्ट्रक्शन का है? कब का टेम्पल कंस्ट्रक्शन है? कंस्ट्रक्शन का टेम्पल है? हाँ, हम किया है। कब? अभी 10 साल होगा। हाँ, फाउंडेशन ऐसा हम थोड़ा बनाया, हमारा पैसा में, किसका पैसा नहीं, हमारा पैसा। हम मेहनत करके बगीचा में हमारा नारियल और आम सब बिक्री करता, नारियल आम सब हम बिक्री करके वो पैसा आएगा उस मंदिर पर है। हमारा बेटा का पैसा, हमारा बाहर का किसका नहीं, कल हम एक आदमी का मेहनत का पैसा। कल कुछ नहीं हुआ।